హలో వ్యూవర్స్, నేను రోహన్. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. పెళ్లి సమయంలో భార్యాభర్తలు ఇద్దరు ఇన్ కేసు ఉద్యోగస్తులైతే కలిసి ఆస్తిని కొంటూ ఉంటారు. ఉద్యోగస్తులు కాకపోయినా కూడా కొంతమంది ఒకరి పేరు మీద ఒకరు పెట్టుకునే ఈవెన్ హస్బెండ్ కొని భార్య పేరు మీద కూడా పెడుతూ ఉంటారు. అంటే విడాకుల సమయంలో ఇలాంటి ఆస్తులు ఏవైతే ఉన్నాయో వాటిని ఎలా పంచుకుంటారు అనే విషయాన్ని డీటెయిల్డ్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు మనతో పాటు అడ్వకేట్ కిషన్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి. సో బేసిక్గా నేను ఇందాక చెప్పినట్టు ఇద్దరు భార్యాభర్తలు ఏం చేస్తుంటారంటే కలిసి ఆస్తి కొంటూ ఉంటారు. ఈవెన్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అవ్వచ్చు, లేకపోతే నార్మల్ పీపుల్. భర్త ఏం చేస్తుంటారంటే భార్య పేరు మీద పెడుతూ ఉంటాడు. ఇప్పుడు వాళ్ళిద్దరికి సడన్గా విడాకులు అయింది. అలాంటి సందర్భాల్లో ఆ ఆస్తిని ఎలా పంచుకుంటారండి? మనకు యాజ్ పర్ లా హిందూ మ్యారేజ్ యాక్ట్ ఉంటుంది. హిందూ మ్యారేజ్ యాక్ట్లో ఇట్ ఈస్ నాట్ నెసెసరీ దట్ హస్బెండ్ ప్రాపర్టీ మొత్తం కూడా వైఫ్కు రావాలని రూల్ ఎక్కడ లేదు మనకు. ఓకే. సో మనకు హస్బెండ్కు పేరెంట్స్, మదర్ ఉంటుంది, పిల్లలు ఉంటారు. అందరు కూడా దానికి క్లాస్ 1 హెయిర్స్ అని విల్ బి కంక్లూడెడ్. క్లాస్ 1 హెయిర్స్ వస్తారు. ఓకే. క్లాస్ 1 హెయిర్స్ వచ్చినాక కోర్టు ఏం చేస్తారంటే మన వైఫ్ ఇన్కమ్ లేకుంటే ఆమె మన హౌస్ వైఫా, వర్కింగా, వాళ్ళ ఫ్యామిలీ కండిషన్స్, పిల్లలకు ఎంత ఎడ్యుకేషన్, అంటే వాళ్ళకు లయబిలిటీస్ ఏమున్నాయి, వైఫ్ కాంట్రిబ్యూషన్ ఎంత ఉండే హస్బెండ్ పనిచేసేటప్పుడు, సో ఇవన్నీ కన్సిడర్ చేసి అప్పుడు వాళ్ళకు అసెట్స్ డివైడ్ చేశారు. ఓకే. మనకు ప్రిజంప్షన్ ఏం లేదు. మనకు ఫారెన్ కంట్రీస్లో ఎట్లుంటుంది అంటే పెళ్లి కాకముందు, పెళ్లి అయినాక, ఈ రెండిటి వేరే వేరే పార్ట్స్ ఆఫ్ అవర్ లైఫ్. సో పెళ్లి అయినాక ఆటోమేటిక్గా వాళ్ళు 50% వైఫ్కు, 50% హస్బెండ్కి పోతాయి. మన దగ్గర మనకు స్త్రీ ధన్ అని ఒకటి ఉంటుంది. స్త్రీ ధన్ అంటే పెళ్ళై వచ్చేటప్పుడు మనం స్త్రీకి వచ్చే ఆస్తులు, బంగారము, పెళ్ళై వచ్చే సమయంలో ఏమున్నా సరే అవన్నీ కూడా కోర్టు వారు అది కంప్లీట్లీ వైఫ్ ప్రాపర్టీ లానే కన్సిడర్ చేస్తారు. ఆ స్త్రీ ధన్ వదిలిపెట్టేసి మిగిలిన ఆస్తులు ఏమైతుంటే వాటి మీద లీగల్ రైట్స్ ఎవరికి ఉన్నాయి, మదర్కు ఉందా, పిల్లలకు ఉందా, ఉంటే ఎంత ఉన్నది, అప్పుడున్న కండిషన్స్ బట్టి. ఈ మధ్యలో ఏంది, మనకు వైఫ్ హస్బెండ్ ఇద్దరు జాబ్ చేస్తుంది. సో ఇద్దరు జాబ్ చేస్తుందంటే వైఫ్ కాంట్రిబ్యూషన్ ఆ ప్రాపర్టీకి ఎంత ఉన్నది. లేకుంటే అప్పుడప్పుడు ఏమవుతుంది అంటే మనం చామట్టుకు ఇండ్లు కొంటే అప్పుడు ఏం చేస్తాము, వైఫ్ హస్బెండ్ ఇద్దరు ఈఎంఐ పే చేస్తారు. నార్మల్ ఏమవుతుంది, మనకు ఒకళ్ళేమో ప్రైమరీ అప్లికెంట్, ఇంకోళ్ళు దానికి సెకండరీ అప్లికెంట్ లేకుంటే ష్యూరిటీ లాగా ఉంటారు. ఉన్నప్పుడు కోర్టు అది కూడా చూస్తుంది, ఇద్దరు కాంట్రిబ్యూట్ చేస్తుందా, లేకుంటే సపోజ్ ఒకళ్ళు ఒక వైఫ్ ఒక ఈఎంఐ కడితే హస్బెండ్ శాలరీ నుంచి ఇంకో ఈఎంఐ పోతుంది. సో ఆల్ దిస్ ఈ ప్రతి ఫ్యాక్టర్ కూడా కోర్టు కన్సిడర్ చేస్తుంది. కొన్ని సమయాల్లో ఏం చేస్తారంటే ప్రాపర్టీ రిజిస్టర్ చేసేటప్పుడే వైఫ్ హస్బెండ్ ఇద్దరు పేట రిజిస్టర్ చేస్తారు ప్రాపర్టీస్. అవి మనకు బై డిఫాల్ట్ వైఫ్ కు 50% అక్కడ వస్తుంది. కానీ మిగిలిన 50% మళ్ళీ దానికి క్లాస్ 1 హెయిర్స్, క్లాస్ 2 హెయిర్స్ అవన్నీ చూస్తాం. సో ఓన్లీ ఆన్ దట్ బేసెస్ వుడ్ ఎస్టాబ్లిష్ ఈ ఆస్తికి ఎవరు వారసులు, ఎవరికి ఎంత హక్కు ఉందనేది దాని బేసెస్ మీద కోర్టు డిసైడ్ చేస్తుంది. రైట్ అండి. థ్యాంక్ యూ సో మచ్.